స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి. గొప్పరాజానికి వందనాలు. స్తోత్రం తండ్రి. కృపగల దేవ దయగల తండ్రికి వందనాలు. మీరు మా ఇళ్ళ ఎంతగానో కృప చూపుతున్న దాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కృపదేవానికి వందనం తండ్రి. ఎన్నికలేని వారమైనప్పటికీ తండ్రి ప్రభా నీ బిడ్డలుగా చేసుకుని తండ్రి ప్రభా స్తోత్రం తండ్రి. నీ మందిరం నిలబెట్టి నిన్ను స్తుతించే భాగ్యాన్ని నాకు మాకందరికి అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా రావాల్సిన బిడ్డలతో నడిపించండి. ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందామని మేము కోరుతూ ఇచ్చిన ప్రార్థన చేసే పరిస్థితులను నడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి పాటలు వారు ఎవరు వచ్చి నడిపించారు. తోడుగా మాతో నడిచావనే సాంగ్ పాడుకుందాం. తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, ఎన్న తగిన వారమైన మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎన్న తగిన వారమైన మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా, మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా, కంటిరెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. కంటిరెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. హల్లెలూయా.
181వ సాంగ్ పాడుకుందాం. ఓరన్నా ఓరన్నా ఏసుకు సాట్లే లేరన్నా సాంగ్ పాడుకుందాం. వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడనా చూడనా యేసయ్య దైవం చూడనా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనెను అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా సిలువలో ప్రాణం పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్నా సిలువలో ప్రాణం పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్నా మహిమ ప్రభు మృత్యుంజయుడు జయించెను జయమిచ్చెను మహిమ ప్రభు మృత్యుంజయుడు జయించెను జయమిచ్చెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా యేసయ్య దైవం చూడన్నా మహిమలో ఎన్నో చూపాడన్నా మార్గం తానే అన్నాడన్నా మహిమలో ఎన్నో చూపాడన్నా మార్గం తానే అన్నాడన్నా మనిషిగా మారిన దేవుడేగా మరణం పాపం తొలగించెను మనిషిగా మారిన దేవుడేగా మరణం పాపం తొలగించెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా హల్లెలూయా. అందరం లేచి నిలబడినట్టయితే
అందరం లేచి నిలబడినట్లయితే ఆరాధన కొరగా హెచ్చరిక భాగాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం నుంచి చివరి వరకు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం నుంచి చివరి వరకు నేను చదువుతుండగా నా వెనకాల చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. ఇదిగో యెహోవా మహోగ్రతయును పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును. ఆ కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్యదినములలో మీరు ఈ సంగతిని గ్రహింతురు. ఈ చిన్న వాక్య భాగం దేవుడు దీవించిన గాక. ఈ వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే గత కొన్ని వారాలుగా కొన్ని ముందు అధ్యాయాలలో మనం చూసుకున్నాము. ఇశ్రాయేలీయులు అదేవిధంగా యూదా ప్రజలను దేవుడు ఏ రీతిగా శిక్షించాడు, వారు దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు వారిని దేవుడు ఎలా వారిని శత్రువులకు అప్పగించాడు అదేవిధంగా మనం చూసుకున్నాము. అదేవిధంగా అన్యరాజు అయినటువంటి నెబుకద్నెజరు చేతిలో వారిని పెట్టాడు. వారిని 7 సంవత్సరములు దాసత్వమునకు అప్పగించినట్లుగా మనకు ముందు భాగాలు చూసుకున్నాము. అదేవిధంగా ఈ 13వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే వారిని ఏ విధంగా చేస్తానంటే ఇప్పుడు వారిని దేవుడు వారి మాట అంటే దేవుడే వారిని ఒక శత్రువుకు అప్పగించాడు. ఎందుకోసం అంటే నా ప్రజలు నాకు లోబడాలి అన్న విషయం ద్వారా దేవుడు వారిని ఒక శత్రువు రాజుకు అప్పగించినట్లుగా మనము ముందు భాగంలో చూసుకున్నాము. అదే రీతిగా అంత మాత్రమే కాకుండా వారిని శత్రువుకు అప్పగించడం కాకుండా వారి ఎడల దేవుడు కృప చూపుతున్నట్లుగా కూడా ముందు భాగంలో చూసుకున్నాం. మీరు ఆ దేశంలోకి వెళ్ళినప్పటికీ కూడా వారు దాసత్వం చేస్తున్నప్పటికీ కూడా మీరు ఆశీర్వదింపబడతారు. అదేవిధంగా మీకు సంపదలు సమృద్ధి కలుగుతాయి అన్నట్టుగా కూడా ఆశీర్వదించాడు ముందు భాగంలో మనం చూసుకుంటే 29వ అధ్యాయంలో. అదేవిధంగా 30వ అధ్యాయంలో ఏమంటున్నారంటే మీకు రాబో దినములు చెరల నుండి విడిపిస్తాను, అదేవిధంగా మీ పితరులకు ఇచ్చిన మాట ప్రకారం మీకు పాలు తేనెలు ప్రవహించే దేశం అనగా ఇశ్రాయేల్ దేశాన్ని మీకు ఇస్తాను అన్నట్లుగా కూడా ఈ 30వ అధ్యాయంలో మనకు స్టార్టింగ్లోనే కనబడుతుంది అన్నట్టు. అంటే వారిని శత్రువుకు అప్పగించడం మాత్రమే కాకుండా వారి ఎడల దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి ఒకసారి మిమ్మల్ని అక్కడనే వదిలిపెట్టను, మీరు మరలా తిరిగి రప్పిస్తాను నా దేశంలో, మీ అందు నా కృప ఎప్పటికీ ఉంటుందన్నట్టుగా కూడా ఈ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ 12వ భాగంలో మనం చూసుకున్నట్టయితే 12వ వచనం నుంచి కిందకి వారు చేసిన పాపం బట్టి నేను వారికి ఇలా ఒక గాయం చేశాను, దానికి కఠినమైన శిక్ష వేసినాను, దాన్ని మాన్పువాడు ఇవ్వడం లేడు, అది నేనే చేస్తానంటుగా కూడా ఇక్కడ కింద వచనంలో చూస్తున్నాను అన్నట్టు. దానికి నేను ఆ గాయాన్ని మాన్పేవాడని నేనే, మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చేస్తే కూడా నేను దానికి తిరిగి ప్రతీకారం చేస్తానన్నట్టు కూడా 16వ వచనంలో మనకు చూస్తున్నాం. నిన్ను మృంగువారందరూ మృంగివేయబడుదురు, నిన్ను బాధించే వారందరూ ఎవడనూ తప్పకుండా చెరువులోనికి అంటే వారిని శత్రువులకు అప్పగించడమే కాదు, వారి ఎడ దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం ఈ వచనంలో చూసుకుంటున్నాము. వారిని ఏమాత్రము విడవలేదు, ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మాత్రమే వారికి కొన్ని సంవత్సరములు దేవుడు ఒక శిక్షకు విధించాడు. ఎందుకంటే తిరిగి నా ప్రజలు నా యుద్ధకు రావాలన్న ఉద్దేశంతో దేవుడు అతనికి శత్రువులకు అప్పగించినట్టుగా ఇక్కడ కనబడుతుంది అన్నట్టు. అదేవిధంగా 18 నుంచి మనము 22 వచనాల వరకు చూసుకున్నట్టయితే 21వ వచనానికి వారిని ఏ విధంగా దీవిస్తున్నాడు, ఇవన్నీ దీవెన వచనాలు కనబడతాయి. అదేవిధంగా మనము ఈ వచనాలు చూసుకున్నట్లయితే వారిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడువారు స్వరములను వినబడును, జనులు తక్కువ మంది కాకుండా వారిని విస్తరింపజేస్తాను, అదేవిధంగా అల్పులు కాకుండా వారిని గనులుగా చేస్తాను. అదేవిధంగా వారి కుమారులు మునుపటి వలె ఉంటారు, వారి సమాజంలో ఎదుట స్థాపింపబడదురు, సంఘంగా అంటే గొప్పవారిగా స్థాపించబడతారు. అదేవిధంగా వారిని బాధించే వారిని అందరినీ శిక్షిస్తాను, అదేవిధంగా వారిలో పుట్టిన వారిని రాజుగా నియమిస్తాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టు వారిలో నుంచి వచ్చిన వంశంలో నుంచి వచ్చిన వాడే ఒక రాజుగా నియమించబడతాడు.
అదేవిధంగా కింద వచ్చిన చూసుకున్నట్టయితే ఇంత మాత్రమే కాకుండా ఇవన్నీ మీకు అప్పగిస్తాను. అదేవిధంగా అప్పుడు మీరు ఇవన్నీ చేసిన ఎడల అప్పుడు మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడనై ఉంటానని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఏమాత్రము వారిని విడిచిపెట్టకుండా వారికి అంటే కొంతకాలం మాత్రం శిక్షించి వారికి ఏ విధంగా వారికి ఉద్దేశం కలిగి ఉన్నాడో వారి ఇక్కడ తెలియపరుస్తున్నట్టు, వారు తిరిగి అతని యుద్ధకు వచ్చినట్టయితే వారిని గణపరుస్తాను, అదేవిధంగా వారికి ఇచ్చిన మాటను నెరవేరుస్తాను, వారి ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాననే విధంగా ఇక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా దేవుని రాకడ గురించి కూడా మరొకసారి ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 23వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇదిగో యెహోవా మహోగ్రతను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళన దిగును, తన కార్యము ముగించే వరకు, తన హృదయాలోచన నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. ఇది అంత్య దినములలో మీరు సంగతులను అంటే దేవుడు మహోగ్రత ఎంతగానో ఉంది. ఈ లోకంలో మనం కూడా జీవిస్తున్నప్పుడు దేవుని ఉగ్రతకు మనము పాత్రలం కాకుండా దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మనం వినయ విధతలో ఉండి దేవుని మాట వింటూ మనం దేవుని ఎడల నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఏమంటారంటే దేవుని మహోగ్రత ఉంది, అది ఒక పెనుగాలి వలె వస్తుంది. అది ఎప్పుడు సంభవిస్తుందో ఎప్పుడు జరుగుతుందో అది ఎవరికి తెలియదు కనుక అది కంపల్సరీ అది జరుగుతుందనే విషయము ఇది మీరు అంత్య కాలంలో మీరు ఈ సంగతులను మీరు తెలుసుకుంటారని ఇక్కడ తెలియపరచబడుతుంది. అదేవిధంగా దేవుడు కొన్నిసార్లు శత్రువులకు అప్పగిస్తాడు. మన జీవితాలలో కూడా కొన్నిసార్లు ఆపదలో పడతాయి, కొన్నిసార్లు గాయాల పరచబడతాము. అలాంటి సందర్భంలో మనము విశ్వాసం కోల్పోకుండా దేవుని ఎడల అంటే మనం కొన్ని చిన్న తప్పులు తెలుసుకోవాలని దేవుడు కొన్నిసార్లు మనల్ని కొడతాడు. అదేవిధంగా మనం వాటిని తెలుసుకొని దేవుని యందు పశ్చాత్తాపడి దేవుడు ప్రణాళికను మనం నెరవేర్చగలిగిన వారమైతే దేవుడు ఇదే విధంగా ఇశ్రాయేలును ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో వారి ఎడల ఉన్న ప్రణాళిక మన ఎడల కూడా కలిగి ఉన్నాడని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ కొన్ని వచనాలు దేవుడు దీవించును గాక. కొన్ని నిమిషాలు మనం చేతులను పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవుడు మన ఎడల కూడా ఎంతగానో ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము దేవుని ప్రజలు అంటే ఇశ్రాయేలు యూదా ప్రజలం కానప్పటికీ కూడా దేవుడు ఈ లోకమంతటిని దేవుడు తన పిల్లలుగా చేసుకున్నాడు. ఆ విషయం మనకు తెలుసు. అదేవిధంగా మనకు ఇచ్చిన కృపను బట్టి మనకు కూడా అంత మంచి ఆధిక్యతను ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి ఆధిక్యతలు ఇచ్చాడో అదేవిధంగా మనకు అన్యజనులమైన మనకు కూడా అదేవిధంగా దేవుని విశ్వసించిన వారంగా మనకు కూడా అట్టి ఆధిక్యతను మనకు దయచేశాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి, గొప్ప రాజానికి వందనాలు. స్తుతులు చెల్లిద్దాం, దేవునికి బిగ్గరగా స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు 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 వందనాలు. స్తోత్రము స్తోత్రం తండ్రి సియా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రం తండ్రి. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి యేసయ్యా. కృపగల దేవా దయగల తండ్రికి వందనాలు వందనాలు. మీరు మా ఎంతగానో కృప చూపుతున్నారు తండ్రి. గొప్ప దేవానికి వందనాలు. స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి యేసయ్యా. గొప్ప దేవానికి వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్తోత్రం తండ్రి యేసయ్యా. గొప్ప రాజానికి వందనాలు. స్తోత్రం తండ్రి యేసయ్యా. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితో నని హస్తము చాపుము దేవా. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితో నని హస్తము చాపుము దేవా. నీ పాద పద్మముపై చేరి ఉన్న ప్రజలను, నీ పాద పద్మముపై చేరి ఉన్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి క్షణమంతే. స్వస్థపరచుము తండ్రి క్షణమంతే. రక్తమే 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 సురక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత
జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును. సుఖ జీవన చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవన చేయుటకు శక్తినిచ్చును. రక్షమే 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 జయం, రక్షమే జయం, రక్షమే జయం, రక్షమే జయం. అదేవిధంగా మోకరించి దేవునికి వ్యక్తిగతంగా దేవుడు గత వారమంతా చేసిన మేలను బట్టి, మీ జీవితాల్లో చేసిన మేలను బట్టి దేవునికి స్తుతి ఆరాధన చెల్లిద్దాం. ఓన్లీ స్తుతులు ఆరాధన చేయండి. కలువరిలోని రక్తము చూడా నా హృదయము కరిగేనయ్యా, కలువరిలోని రక్తము చూడా నా హృదయము కరిగేనయ్యా. విరిగి నలిగిన నా హృదయం అర్పించును నా దేవా, విరిగి నలిగిన నా హృదయం అర్పించును నా దేవా. స్తుతింతును నిన్ను నా ప్రభువా, ప్రణుతింతును నా యేసయ్యా. నీ దివ్య ప్రేమ భరించ నా హృదయము చాలదు దేవా, నీ దివ్య ప్రేమ భరించ నా హృదయము చాలదు. పరలోకపు ద్వారము తెరచి తండ్రి నన్ను ఏకము చేసి, పరలోకపు ద్వారము తెరచి తండ్రితో నన్ను ఏకము చేసి, పరిశుద్ధులలో చేర్చితివి. హల్లెలూయా స్తుతి స్తోత్రములు, పరిశుద్ధులలో చేర్చితివి. హల్లెలూయా స్తుతి స్తోత్రములు. స్తుతింతును నిన్ను నా ప్రభువా, ప్రణుతింతును నా యేసయ్యా. నీ దివ్య ప్రేమ భరించ నా హృదయం చాలదు దేవా, నీ దివ్య ప్రేమ భరించ నా హృదయం చాలదు దేవా. స్తుతులకు పాత్రుడ, ఆరాధనకు యోగ్యుడ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రము. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచువాడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కృపనిచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. గత దినాలన్నీ, నెలలు, మాసములు, దినములన్నీ కూడా మమ్మల్ని కాపాడి నాయన ఈ సంవత్సరం చివరి మాసములు మొదటి దినమున సంఘముగా కూడి ఆరాధించే కృపను మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. అనేక ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, వ్యాధి బాధలు, బలహీనతలు, అనేక పరిస్థితులలో నీ సహాయాన్నిచ్చిన అయినా మా చెయ్యి పట్టి నడిపించిన విధానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మడల చూపిన అపారమైన కృప, ప్రేమ, వాత్సల్యతను బట్టి, నువ్వు చేసిన మేలను బట్టి నువ్వు స్తుతిస్తున్నాం. ఎన్నిక లేని మమ్మల్ని ప్రభు ఎంతగానో ప్రేమించావు. మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించి మాకిచ్చిన రక్షణ బట్టి నేను స్తుతిస్తున్నాం. ఆయన అనుదినం అనుక్షణము కనుపాపు వల్ల కాపాడుతూ ఏ దినమున సంఘముగా స్తుతించి ఆరాధించు కృపను సజీవుల లెక్కలో మమ్మల్ని అందరినీ ఉంచినందుకే స్తుతులు ప్రభు. నీ పరిశుద్ధ సన్నిధిలో సాగిలపడి ఈ నామాన్ని కీర్తించడానికి, ఆరాధించడానికి, నాయన గణపరచడానికి, నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి, దినాన్ని బట్టి నీకు స్తుతులు నాయన స్తోత్రం. మా ముందు ఉంచిన పరిశుద్ధ బలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నువ్వు చేసిన బలి ఆగమను బట్టి కృతజ్ఞతలు నాయన. మాకిచ్చిన రక్షణ, విమోచన, పాప క్షమాపణ బట్టి స్తోత్రాలు. నీ
నీతిని పరిశుద్ధతను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎన్నిక లేని మమ్మల్ని ఏర్పరచుకొని నీ సొత్తుగా, నీ జనాంగముగా, నీ పరిశుద్ధ సంఘముగా మమ్మల్ని చేసుకున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభు. నాయన మా జీవితాల్లో అనేక మేలుల చేత నాయన మీరు నింపుతున్నందుకై, అనేక పరిస్థితులు ఆదుకున్నందుకై, మా మొరలు విని అనేకులను స్వస్థపరిచినందుకై, అనేకుల పట్ల మేలు చేసినందుకై నాయన మీరు చేసిన మేలులకు ప్రతిగా ఏమిచ్చి రుణము తీర్చలేము నాయన. మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అదేవిధంగా పరిశుద్ధ బల్ల కొరకు సిద్ధపడదాం. నమ్మి బాప్తిసం పొందిన వారు పరిశుద్ధ బల్ల కొరకు సిద్ధపడదాం. ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధ బలలో పాలు పొందుదాం. ఇది ఆయన శరీరాన్ని గుర్తుగా రొట్టె, ఆయన రక్తాన్ని గుర్తుగా ద్రాక్షారసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ బలలో పాలు పొందుదాం. ఇది ఆయన శరీరం, ఆయన రక్తం. సిలువలో ఆయన చేసిన బలియాగాన్ని తలంచుకుంటూ జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని చెప్పాడు. ఇది కొత్త నిబంధన పాత్ర, విమోచించిన పాత్ర, మనలో పవిత్రులుగా చేసిన పాత్ర, కొత్త నిబంధన కిందకు తీసుకుని వచ్చిన పాత్ర కనుక యోగ్యముగా నమ్మకంగా సమీపిద్దాం. ఎవడో యోగ్యముగా రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగకూడదు. ప్రభు శరీరము గురించి శిక్షా విధి పొందుతారు కనుక బలహీనతతో రోగగ్రస్తులైతే చనిపోతారు. వాక్యం సెలవిస్తుంది కనుక మనలో మనమే పరీక్షించుకొని విమర్శించుకొని అలాగూ చేసే రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ఇది నిత్య జీవం కొరకైన జీవాహారము కనుక ప్రభు రాత్రి భోజన సంస్కారములో పాలు పొందుదాం. నమ్మి బాప్తీసం పొందిన వారు లేచినబడండి. పరిశుద్ధ బలలో పొందడానికి చిన్న ముక్క రొట్టెను పెంచుకోండి. పాత్ర మీ చేతిలోనికి తీసుకోండి. కృతజ్ఞతలు చెల్లించి ప్రభు బలలో పాలు పొందుదాం. ఇది ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన జ్ఞాపకం చేసుకుందాం. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, సమాధాన పరచును
సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. ఎవరికైనా రొట్టె కానీ ద్రాక్ష రసం రాకపోతే ముందుకొచ్చి తీసుకోండి. ఆయన దేహాన్ని గుర్తుగా రొట్టె, ఆయన రక్తాన్ని గుర్తుగా ద్రాక్ష రసం. సిలువలో ఆయన దేహం నలగొట్టబడింది, ఆయన రక్తమంతా ప్రవహింప చేయబడింది. మన దోషముల కొరకే, మన అతిక్రమముల కొరకే ఆయన తన శరీరం ముందు శిక్ష విధించాడు, మనకు శిక్షా విధి లేకుండా చేశాడు. కనుక యోగ్యముగా మన పాపముల బలహీనతలు విడిచిపెట్టి యోగ్యముగా ప్రభు బలలో సమీపిద్దాం. ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, మన కొరకు పాప పరిహారము చేశాడు, గొర్రె పిల్లగా వధించబడ్డాడు. క్రీస్తు బలియాగాని జ్ఞాపకం చేసుకుని ప్రభు బలలో పాలు పొందడం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఇదిగో రొట్టెను పవిత్రపరిచి మీ శరీరంగా మరుచున్నాయి, ద్రాక్షారసమును పవిత్రపరిచి మీ రక్తంగా మరుచు. యోగ్యముగా ఈ కొత్త నిబంధనలో పాలు పొందడానికి సహాయించు. దీవించమని యోగ్యముగా సమీపించిన కుండబిడ్డలకు సహాయించి మీకు కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. అందరూ కూడా రొట్టెను భుజిద్దాం. అదేవిధంగా పాత్రలను త్రాగుదాం. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. నీతిమంతులుగా చేయును యేసు రక్తము. నీతిమంతులుగా చేయును యేసు రక్తము. దుర్నీతినంత పాపును యేసు రక్తము. దుర్నీతినంత పాపును యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. నిబంధన నిలుపు రక్తము యేసు రక్తము. నిబంధన నిలుపు రక్తము యేసు రక్తము. కూర్చున్న కూడా లేచినబడదాం. కూర్చున్న వాళ్ళు కూడా లేచినబడి ప్రభుకు ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చి మానవుడిగా సర్వ మానవుల పాప ప్రక్షాళన కొరకు ఆయన చేసిన బలియాగములో పాలు పొందడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిద్దాం. ఇంకా చాలా మందికి పాప క్షమాపణ లేదు, చాలా మందికి మారు మనసు లేదు, రక్షణ లేదు. పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ లేకపోతే నిత్య జీవము లేదు, మోక్షము లేదు.
నరకము, దేవుని కోపాగ్నికి, ఉగ్రతకు గురవుతారు, శిక్షకు పాత్రులు అవుతారు. అందుకే నీలో ప్రాణం ఉండగానే, ఇంకా బ్రతికుండగానే, సమయం ఉండగానే, అవకాశము దొరికినప్పుడే రక్షణ పొందడానికి వేగిరపడదాం. ఇంకా నమ్మని వారు నమ్మండి, మారు మనసు పొందండి, పాపాలు ఒప్పుకోండి. యేసు ప్రభు దగ్గర మమ్మీ బాప్తీసం పొందితే రక్షించబడతారు, సంఘములో చేర్చబడతారు. నమ్మిన వారు ఇంకా ప్రభు యొక్క రొట్టె ద్రాక్షారసముల పాలు పొందకుండా, ఆయన రక్త మాంసముల పాలు పొందకుండా నీ అంతటా జీవము గలవై ఉండలేరు. కానీ మనము ఇంకా పొరపాటు, బలహీనతల అవధేయతలను బట్టి ఆయన శరీరానికి దూరంగా బ్రతుకుతున్నామా? ఇంకా క్రీస్తును మరలా బాహాటంగా సిలువ వేస్తున్నామా? అవధేయులమవుతున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని వెళ్ళ ప్రభు రాకడ సమీపిస్తుంది. మనలో ఇంకా బలహీనం, ఇంకా పాపులు, ఇంకా అవధేయతలో ఉంటే, అవధేయులైన వారి మీదకి కదా దైవోగ్రత వచ్చేది. కనుక యోగ్యులుగా మనల్ని మనమే కనపరుచుకోవాలా దేవునికి. అందరూ పరిశుద్ధ బలలో పాలు పొందిన వారందరూ దేవుని స్తుతించాలి, కనిపెట్టాలి. ఇంకా సంఘం వెలుపల ఎందరో ప్రభుని ఎరగక, ఈ మతము నాది కాదని, ఈయన మా దేవుడు కాదని, మాకొద్దు అని ఎందరో ప్రభుని విసర్జిస్తున్నారు. అలాంటి వారి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, శివాధిపతి, నీకు స్తోత్ర. ఎంతవరకు నీ సన్నిధి మాకిచ్చినందుకే స్తోత్ర. అయినా నీ పరిశుద్ధ బలలో పాలు పొందే కృపను, తరుణాన్ని, యోగ్యతను మాకిచ్చాం. ఇంకా రక్షణ నిలబడిలో చాలా మంది ఉన్నారు. వారి జీవితంలో కార్యము చేయండి. అయినా ఈ సంవత్సరం ముగింపు వరకు ఒక మలుపు తీసుకోవడానికి సహాయించే, మారు మనసు పొందడానికి సహాయించే, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయించే. రక్షించబడ మేమందరమును నీ సాక్షులమై నిలబడుటకు సహాయించు, కనిపెట్టుటకు సహాయించు. అవిధేయులు కాకున్నట్లు, దిగజారిపోకున్నట్లు సహాయించు. ఇంకా సంఘ వెలుపల ఎందరూ నశించిపోతున్నారు, వారందరికీ నీ సువార్త ప్రకటించబడినట్లు సహాయించు. నీ సన్నిధిలోనికి నడిపించండి, నీ సంఘములో నాటమని ప్రార్థిస్తాను. నీ సహాయము కోరుకుంటూ కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. అదే సమయం నిలబడినప్పుడు ప్రభుకు కానుకల్ని, మన అర్పణలు ప్రభుకు సమర్పిద్దాం. నాకిన్న మేలులు చేసితివే, నీకేమి అర్పిల్తుము దేవా అని పాట పాడుతున్నప్పుడు 31 నెంబర్ పాట. ప్రభుకు మన కానుకలు, మన అర్పణలో సమర్పిద్దాం. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. కృపచేత నన్ను రక్షించినావే, కృపనిందడి నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకిక ఆశలు లేవనుకొనగా, నా
నీవైతివే ఆశలు తీర్చితివే నలు దిశలను భయమావరింప నా పక్షముందుంటివే నా సభయము నీచితివే నాకెన్నో మేలు చేసితివే నీకేమి అర్పించును నీకేమి చెల్లించును నాకెన్నో మేలు చేసితివే నీకేమి అర్పించును నీకేమి చెల్లించును నీకేమి చెల్లించును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే. ప్రైజ్ ద లార్డ్. అందరూ కూర్చుందాం. ఎత్తబడిన కానుకల కొరకు, వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. బాలమ్మ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తే ఎత్తబడిన కానుకల కొరకు, దేవుని వాక్యం కొరకు బాలమ్మ ప్రార్థన చేస్తే అందరూ కూడా ఏకీభవిద్దాం. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి, నీ ఉన్నతమైన నామంను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, మరి గడిచిన 11 నెలలు దేవా కాచి కాపాడి నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి 12వ నెలలకు మమ్మల్ని నడిపించిన దేవా నీకు వందనాలు. అయ్యా, మరి మొదటి వారముల మేమందరము కూడి నీ సన్నిధిలో, నీ పాద సన్నిధిలో మొరపెట్టి భాగ్యమునిచ్చిన దేవా నీకు వందనాలు. అయ్యా, మరి తండ్రి, నీ బిడ్డలు నాయన నీవిచ్చిన దాంట్లో నుంచి తీసుకొని వచ్చిన కానుకల మిత్తమై ప్రార్థన చేస్తున్నాము నాయన నీకు వందనాలు. ఇచ్చిన హస్తమును దీవించి ఆశీర్వదించు. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా అయ్యా దీవించిన ఆయన నీకు స్తోత్రములు. అయ్యా, మరి నీ సేవకుడు అయ్యా మరి నాయన వర్ధమానములు అందిస్తుండగా వినగలిగిన మనసు, గ్రహించవలసిన హృదయం మాకు దయచేయి. అయ్యా, మరి ప్రతి వర్తమానం అనుసరించి నడుచుటకు సాయం చేయి. అయ్యా, నీ శిలువ సాట్న మరుగుపరిచి అయ్యా మీరే మాతో మాట్లాడమని నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ అమ్మ. దేవునికి స్తోత్రం. ప్రకటన విందాం. కేజీఆ ముందుకు వచ్చి ప్రకటన అనౌన్స్మెంట్ చేస్తాం. అందరికీ ప్రైజ్ లార్డ్. సంఘ ప్రకటనలు. ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది. అందరూ సమయానికి వచ్చి ఆరాధనలో పాల్గొనండి. ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది. సండే స్కూల్ ఆదివారం ఉదయం 9 గంటలకు జరుగుతుంది. మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. సండే స్కూల్ ఆదివారం ఉదయం 9 గంటలకు జరుగుతుంది. మంగళవారం స్త్రీల కూడిక సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ ద్వారా ఉంటుంది. స్త్రీలందరూ పాల్గొనండి. ఈ డిసెంబర్ నెలలో గృహ కూడిక మరియు శుక్రవారం సంఘ ప్రార్థన కూడికలు ఉండవు. ఈ నెల చివరి వారం భోజనాలు కూడా ఉండవు. క్యారల్స్ మరియు క్రిస్మస్ ప్రోగ్రాం ఉంటుంది కనుక అందరూ సిద్ధపడండి. ఈ నెల డిసెంబర్ నెలలో గృహ కూడికలు, శుక్రవార ప్రార్థనలు ఉండవు. ఈ నెల చివరి వారం భోజనాలు కూడా ఉండవు. క్యారల్స్ మరియు క్రిస్మస్ ప్రోగ్రాం కొరకు సిద్ధపడండి. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. వారి పేర్లు సాత్విక్ ప్రసాద్, ఎస్తేరమ్మ, పురుషోత్తం, ఝాన్సీ అమృతరావు, వినోదమ్మ, కెజియా, పద్మాంటి, బసవయ్య అంకుల్, మాధవి, నాగమణి, పూజశ్రీ, పార్వతి, మాణిక్యమ్మ, పరమేశన్న, బుజ్జమ్మ, శ్రేష్ఠ, ప్రశస్త, అద్వితి. మందిర స్థలము, పరిచర్య అభివృద్ధి, ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి. ప్రతి నెల మందిరం కొరకు మీరు ఇవ్వవలసిన 1000 రూపాయలు 15వ తేదీలోపు బ్రదర్ సురేందర్ గారికి ఇవ్వగలరని మనవి. నూతన సంవత్సరపు క్యాలెండర్స్ ప్రింటింగ్ మరియు క్యారల్స్, క్రిస్మస్ ప్రోగ్రాం కొరకు మందిరంలో కొన్ని కుర్చీలు అవసరతగా ఉంది. వాటి కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి. ఈ సంవత్సరం గత
11 నెలలు దేవుడు మనలందరినీ కాపాడి నడిపించి మరొక నెల అనగా డిసెంబర్ నెలలోనికి నడిపించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ డిసెంబర్ నెలలో జరిగే క్యారల్స్ మరియు క్రిస్మస్ ప్రోగ్రాం కొరకు ప్రార్థన చేయండి, సిద్ధపడండి. క్రిస్మస్ ప్రోగ్రాం కొరకు భోజనాలు మరియు ఇతర ఖర్చుల కొరకు ప్రతి కుటుంబం నుండి కానుకలు ఈ నెల 15వ తేదీ వరకు క్రిస్మస్ ప్రోగ్రాం కొరకు అని వ్రాసి కానుకల బాక్సులో వేయగలరని మనవి. ఈ డిసెంబర్ నెలలో బర్త్డేలు మరియు మ్యారేజ్ డేలు జరుపుకునే వారికి సంఘం తరపున శుభములు తెలియజేస్తున్నాము. బర్త్డేలు ఇందిరా రవి 2nd డిసెంబర్, పాస్టమ్మ దయామణి అమ్మగారు 10th డిసెంబర్, ఆదిత్య పార్వతి 14th డిసెంబర్. ఆత్మీయ జన్మదినములు కెజియా 6th డిసెంబర్, గౌరీ 15th డిసెంబర్, అరుణ 15th డిసెంబర్, ఏలియమ్మ 15th డిసెంబర్. మ్యారేజ్ డేలు జ్యోతి రాజరత్నం 15th డిసెంబర్. వీరందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్. రక్షణ బాప్తిస్మాలు లేని వారు బాప్తిస్మాల కొరకు సిద్ధపడితే పాస్టర్ గారికి తెలియచేయండి, బాప్తిస్మాలు ఏర్పాటు చేస్తారు. దేవుడు ఈ సంఘ ప్రకటన దీవించునుగాక. ఆమెన్. మెసేజ్ అప్పుడు ఆన్ చేయలేదా? వరదిల్లుట. ఎవరు వరదిల్లుతారు? దేవుని సన్నిధిని ప్రేమించేవారు వరదిల్లుతారు. దేవుని మందిరంలో నివసించేవారు వరదిల్లుతారు అనే విషయాన్ని అంశాన్ని వరదిల్లుట అనే అంశాన్ని మాట్లాడుకున్నామా. ఆయన ఆవరణములలో కదా ఉండేవారు వరదిల్లుతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ఇంకెవరు నీతిమంతులు వరదిల్లుతారు, యథార్థవంతులు ఇంకా ఆయన ఆశ్రయించువారు వరదిల్లుతారు. నమ్మకముగా ఉండేవారు, ఆయన నమ్మకం ఉంచేవారు వర్ధిల్లుతారు కదా. వర్ధిల్లుట అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్ధిల్లాలి కదా. మనం అక్కడే ఉండొద్దు. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు, ఎక్కడున్న స్థితి అక్కడే ఉన్నట్టు మన స్థితి ఉండొద్దు. పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం మారాలి. పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం చురుకుగా ఉండాలి. పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం జ్ఞానం నేర్చుకోవాలి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం కొంచెం మెరుగుదల కదా. కొన్ని అనుభవాలు కలుగుతున్నప్పుడు, కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మనం చురుకుగా మారాలి కదా. మనం మేల్కోవాలి. ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని అనుభవాలు వచ్చినా కదా, ఎన్ని మేలు పొందుకున్నా అలాగే ఉన్నాం అనుకో, నీదో ఎదుగుదల లేదని అర్థం. ఈ ఉదయకాలం పాస్టమ్మ కూడా అదే మాట జ్ఞాపకం చేస్తూ వచ్చింది కదా. దావీదును గురించి, సౌలును గురించి మాట్లాడుతూ రేపరేం చెప్తారా? సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. దావీదేమో ఏమయ్యాడట, అంతకంతకు వర్ధిల్లాడు. సౌలు ఏమైపోయాడు? నీరసించిపోయాడు. సౌలును జనులు కోరుకున్నాడు మాకు రాజుగా ఉండాలని. సౌలు నన్నెత్తి మొదలుకొని అరకాల వరకు ఏ లోపము లేనివాడు, మహా సౌందర్యం గలవాడు. మరి దేవుని బిడ్డలారా కదా, ఎందుకు వర్ధిల్లలేదు అని దావీదును చూపిస్తూ ఉదయకాలంలో 5 పాయింట్స్ చెప్పింది. చెప్తారా? ఉదయకాలం వస్తే చాలా మేలు. ఉదయకాలం వస్తే చాలా మేలు. కొంతమంది వినటోళ్ళు, కొంతమంది ఎగరబోయేటోళ్ళు. ఏదేమైనా దేవుని మాట చెవిలో పడితే లాజరు బతికినట్టు బతుకుతాం. అప్పుడప్పుడు లాజరు బతికినట్టు బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం కదా. దావీదు వర్ధిల్లడానికి మనం పోయిన పాఠములు కూడా నేర్చుకుందాం. నీ మందిరమున పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను అంటాడు. నా జీవితకాలం మందు నేను నీ మందిరములో నివసింపగోరుతున్నాను అంటే దేవుడన్నా, దేవుని సన్నిధన్నా దావీదుకు మిక్కటమైన ప్రేమ. అందుకే యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధి. ఈరోజు నా అవుట్లైన్ చెప్పేస్తాను అంతే. నేను మిమ్మల్ని వాక్యాలు తిప్పియను ఈరోజు, ఓకేనా? దేవునికి స్తోత్రం. నేను గుర్తు చేస్తాను. వర్ధిల్లాలి. ఎక్కడ వేసిన వారు అక్కడే ఉండొద్దు, వర్ధిల్లాలి. 115వ కీర్తన 12వ వచనంలో కదా, యెహోవా యందు భయభక్తులు గల పిన్నలనేమి పెద్దలనేమి ఆయన ఆశీర్వదిస్తాడు, మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు.
ఇక్కడ రాయబడిన మాట 12 నుంచి 14 వరకు మీరు చదివితే, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆస్వాదించబడిన వారు, ఆయన మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి చెందిస్తాడు, డెవలప్ చేస్తాడు, ఎదిగేటట్టు చేస్తాడు. అందుకే 92వ కీర్తనలో 12వ వచనంలో, నీతిమంతులు ఖర్జూర వృక్షంలో ఎదుగుతారు పైకి, లెబానోను దేవదారు వృక్షం వలె వారు పైకి ఎదుగుతారు, ముసలితనం మంది ఇంకా చిగురు పెడతారు. అంటే వృద్ధి చెందుతారు, డెవలప్ అవుతారు, వర్ధిల్లుతారు. ఎక్కడేసిన అక్కడ మరుగుజ్జులాగా ఉన్నామా? ఎదుగుదల లేదా? సంతోషం లేదా? దినం గడిచే కొద్ది, సంవత్సరం గడిచే కొలది సమాధానం కోల్పోతున్నామా? సంతోషం కోల్పోతున్నామా? ఆశీర్వాదం కోల్పోతున్నామా? దేవుని బిడ్డలారా, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు ఏం చేస్తారు? వర్ధిల్లుతారు. ఆయన నమ్మకం ఉంచేవారు ఏం చేస్తారు? వర్ధిల్లుతారు. యథార్థవంతులు ఏం చేస్తారు? వర్ధిల్లుతారు. వారి గుడారాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె వర్ధిల్లుతారు, ఎదుగుతారు. ఎదుగుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఫలిస్తున్నారా? సంఘములో ఫలించాలి, కుటుంబంలో ఫలించాలి, సమాజంలో ఫలించాలి, ఎదగాలి, డెవలప్ కావాలి, ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి. మరి దేవుని బిడ్డలారా, దేవుడు ఆదిలో మానవు సృజించిన తర్వాత ఫస్ట్ ఆదాము ఒక్కడినే చేశాడు. ఎవరిని చేశాడు? చెప్పండి అమ్మా. ఆదామును ఒక్కడినే చేశాడు. ఆ తర్వాత అంతకుముందే జంతువులు, అంతకుముందే పక్షులు జతలుగా ఉన్నాయి. అంతకుముందు జీవరాశులన్నీ సృజించాడు, సర్వ ప్రకృతిని చేశాడు, అన్నీ సృజించాడు. ఆదాము మాత్రం ఎలా ఉన్నాడట? ఒంటరిగా ఉన్నాడట. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అతని కొరకు సాటి అయిన సహాయాన్ని చేశాడు. ఇది దేవుడు చేసిన కార్యం. ఆమె హల్లెలూయా. ఇది దేవునికి వచ్చిన తలంపు. ఇది మంచిది కాదని దేవుడు చూచాడు కదా. ఆదాము అభివృద్ధి చెందాలి. ఆమె ఒక్కడిగా ఉండొద్దు. ఆదాము ఒక్కడిగా ఉంటే వృద్ధి చెందుతాడా? ఎంతడమ్మా? ఆదాము డెవలప్ కావాలి. ఆదాముల నుంచి ఈ రోజున సర్వ ప్రపంచాలు, సర్వ సమూహాలు కదా, ఈ రోజున వంశాలు ప్రపంచాలు విస్తరించాయి, డెవలప్ అయ్యాయి. దేవుని బిడ్డలారా, నేను చెప్పదలిసిన మాట అయితే ఆదామును ఒక్కనిగా చేశాడు. తర్వాత అతనిలో ప్రకటన చేసి స్త్రీగా నిర్మించి ఇద్దరిని జత చేసి వివాహం చేశాడు. ఏదేను తోటలో కాపురం పెట్టాడు. దేవుని బిడ్డల తర్వాత మనం చూస్తాం వృత్తాంతం అంతా కూడా. అవ్వ జీవం గల దానికి తల్లి. అవ్వలో నుంచే సృష్టి ఆరంభమైంది. అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డల, వారిని దీవిస్తూ, వారిని ఆశీర్వదిస్తూ దేవుడు పలికిన మాట ఏంటంటే, మీరు విస్తరించి నింపండి, మీరు విస్తరించండి, మీరు డెవలప్ కాండి, మీరు వృద్ధి చెందండి, మీరు ఏలండి. దేవుడు ఆశీర్వదించాడు. ఒక్కరిగా ఉండమని చెప్పలే, ఒక్క చోట ఉండమని చెప్పలే. మీరు విస్తరించి భూమిని నింపండి, దీన్ని స్వాధీనం చేసుకోండి, దీన్ని ఏలండి, ఇది మీకే అని దేవుడు చెప్పి, వారు డెవలప్ కావాలని, వారు వృద్ధి చెందాలని, వారు వర్ధిల్లాలని దేవుడు కోరుకున్నాడు. అది ఆశీర్వాదములో ఒక భాగం. ఇప్పుడు దేవుని బిడ్డ, ఈ రోజున నీవు నేను వర్ధిల్లాలి, ఆధ్యాత్మిక వర్ధిల్లాలి, శారీరకంగా వర్ధిల్లాలి. అందుకే యేసుప్రభుని గురించి రాస్తాడు, మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతున్నాడు. మనం ఒక సైడే ఉంటాం, రెండో సైడ్ ఉండం కదా. అటు మనుషుల సైడ్ అయినా, అటు దేవుని సైడ్ అయినా ఉంటాం. కానీ వాక్యం అంటుంది, అటు మనుషుల దయందు దేవుని దయందు మనం వర్ధిల్లాలి. ప్రేమన దేవుని బిడ్డ, అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందితేనే ఆశీర్వాదం, వర్ధిల్లితేనే మేలు. వాక్యం అంటుంది, మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు ఆయన. అదే కోరుకున్నాడు ఆదాములో, మీరు వృద్ధి పొందాలి. తర్వాత అబ్రహామును పిలిచాడు. విన్నా, ఈ రోజున అవుట్లైన్ జ్ఞాపకం చేస్తా, ఆ వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. దావీదును జ్ఞాపకం చేశాను కదా. ఉదయకాల పాశ్రమ చెప్పిన సంగతులు మీకు తెలుసు. 5 అంశాలు చెప్పింది, నేను కూడా విన్నాను. మీరు చెప్పాలని నేను అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత ఆదామును జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత అబ్రహామును జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాముకు సంతానం లేదు కదా. ఊరు ప్రాంతంలో దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము శారా ఇద్దరు గొడ్రాను, అంటే సంతానం లేమితో బాధపడుతున్నవారు కదా.
సంతానం లేక గొడ్రానంతరం చేత బాధపడుతున్నప్పుడు వాళ్ళని దేవుడు ఆ వృద్ధ అంటే అంత వయసులో ఉన్నప్పుడు, చాలా వయసు వారికి ఉన్నది, అప్పుడు వారిని పిలిచాడు. ఇంచుమించు 40-50 సంవత్సరాల వయసులో పిలిచి ఉండవచ్చు. ఆ అబ్రహామును పిలిచినప్పుడు అప్పుడు బయలుదేరి వచ్చారు. అప్పుడు దేవుడు వారితో ఒక మాట చెప్పాడు, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమె హల్లెలూయా. అప్పటికే మందలు ఉన్నాయి, అప్పటికే వ్యాపారం ఉంది, అప్పటికే పరివారం ఉన్నారు, అప్పటికే సంపదలు ఉన్నాయి, అప్పటికే వెండి బంగారాలు ఉన్నాయి. ఆయనకేమి కొదవలేదు, కానీ సంతానం లేదు. ఏం లేదు, సంతానం లేదనుకుంటే ఒక స్టెప్ని తగిలించుకున్నాడు, సంతానం పుట్టాడు. అర్థం కావాలి నా భాష కదా. ఐగుప్తుకి వెళ్ళాడు, అక్కడ ఆయన భార్యను ఎత్తుకపోతాడు కదా. ఐగుప్తు రాజు అబీమెలెకు ఎత్తుకపోయినప్పుడు దేవుడు అతన్ని గద్దించి అతని భార్య సుమి జాగ్రత్త ఇచ్చేయి అన్నాడు. దేవుడే మాట్లాడు అబీమెలెకు రాజుతో రాత్రి స్వప్నమందు. ఆయన గజగజలు ఆడిపోయి తీసుకొని వెళ్ళి మళ్ళీ అబ్రహాముకు అప్పగించేటప్పుడు, నష్టపరిహారం కట్టించేటప్పుడు కొంతమంది దాసీలను ఇచ్చాడు. దాంట్లో వచ్చింది హాగర్ను పెళ్లి చేసుకుంటాడు. దేవుడు ఇచ్చేదాకా ఆగలే. దేవుడు ఏం చెప్పాడు, నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను, కనాను భూభాగ దేశాన్ని సంతానానికి ఇస్తాను. అసలు సంతానం లేదు అప్పటికి. మాట్లాడినప్పుడు సంతానం ఉందా? గొడ్రానతనంతో ఉన్నాడు. ఒకరోజు మొండికేస్తాడు, నాకు అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తు ఉంది, నాకు బలగం ఉంది, పనివారు ఉన్నారు, పెద్ద దాసుడు ఉన్నాడు ఎలియాజరు, నా దంతటికి వారసుడు ఎలియాజరేనా అని అలిగి కూస్తున్నాడు ఒకరోజు అబ్రహాం దేవుని సన్నిధిలో. దేవుడు అన్న, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఒక్కరి నుంచి సమస్త వంశావళిని పుట్టించగలడు ఆయన. అబ్రహాముతో వాగ్దానం చేసి కదా, మిమ్మును ఆకాశ నక్షత్రాల్లాగా ఇసుక రేణువుల వలె నేను విస్తరింపజేస్తాను. చేశాడా చేయలేదా? అబ్రహామును ఒక్కడిగా ఉంచిపెట్టాడా? వృద్ధి చెందాలి, వరదిల్లితే దీవెన. ప్రియమైన దేవుని బిడ్డలారా, వరదిల్లాలి. యోసేపు అన్నుల ఇంట్లో కుటుంబంలో ఉన్నప్పుడు వరదిల్లుతున్నాడు. ఎంతమంది యోసేపు తండ్రి యాకోబు కుమారులు చెప్తారా? యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. యోసేపు ఎన్నోవాడు? 11వాడు. ఒక చిన్నవాడు బెన్యామీన్, తర్వాత ఒక కుమార్తె దీనా. 13 మంది ఆయనకు. 4 2 భార్యలు, 2 ఉపపత్నులు, భార్యలతో పాటు ఇచ్చిన దాసీలు. అలా ఉన్నారు ఆ రోజున. యాకోబు మహా పరివారంతో ఉన్నాడు, ఇశ్రాయేలుగా దీవించబడ్డాడు. అదంతా వృత్తాంతం మనకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు దేవుని భక్తిలో, విశ్వాసములో తండ్రికి ప్రియమైన వాడుగా వరదిల్లుతున్నప్పుడు అన్నలు పగబట్టారట. మాటికి వచ్చి నేను కలగన్నాను అంటాడు. యవలసేను గోస్తా ఉంటే మీరందరూ పనులు కడుతున్నారు, తండ్రులు కూడా గోస్తున్నారు, వారి పనులు మీ పనులు అందరూ, నా పను నిలబడితే మిగతా పనులన్నీ అని చెప్తున్నాడు. కలబడితే అన్నల దగ్గరికి వచ్చి తండ్రి ఎదురు చెప్తే, రైట్ తల్లిదండ్రులు మేము నీ ఎదురు సాగిల పడతామా అని కోపపడ్డారు. యోసేపు మీద పగబట్టారు. తీసుకుపోయి ఒకసారి అన్నలకు భోజనం ఇచ్చిరా పో నాయన అని తండ్రి చెప్తే అన్నల దగ్గరికి వెళ్ళారు. గొర్రెలు మేపుతున్నారు వాళ్ళు. వెతుకుంటూ వెళ్ళాడు. అల్లంత దూరాన వస్తున్నప్పుడు యోసేపును చూసి, రే వాడు వస్తున్నారు రా, తండ్రి ప్రేమించేవాడు, కలలుగానే వాడు వస్తున్నాడు, బాగా చురుకుగా ఉన్నాడు, వాడు చాలా చాలా తండ్రికి ప్రియమైన వాడుగా ఉన్నాడు, దర్శనాలు చూస్తూ ఉన్నాడు అని వారి మీద పగబట్టి వాడిని ఏం చేశారు? గోతిలో పడేశారు. అరే గోతిలో వద్దురా, ఎందుకు వచ్చిన బాధ, అమ్మేసుకుందాం అని ఒక గొర్రె పిల్లలను చంపి వాడిని అంగి దాంట్లో ముంచి వీళ్ళని అమ్మేసుకున్నారు. యోసేపుని ఏం చేశారు? అమ్మేసుకుంటే అమాలేకులు తీసుకుపోయి వాళ్ళని ఫరోకు అమ్మేసుకున్నారు. ఫరో తీసుకుపోయి ఇంట్లో యోసేపును పనివాడిగా, బానిసగా పెట్టుకున్నాడు. మనం చూస్తాం యోసేపు జీవితకాలం అంతా ఫరో ఇంట్లో పెరిగాడు, ఐగుప్తులో పెరిగాడు. కానీ యోసేపు అంతకంతకు వరదిల్లాడు. యోసేపు ఏం చేశాడు? అంతకంతకు వరదిల్లాడు. ఎక్కడ కూడా చూడండి, ఇంట్లో ఉంటే యోసేపును బట్టి ఫరో ఇల్లు దీవించబడిందట. యోసేపును బట్టి దేవుడు ఫరో ఇంటిని ఆశీర్వదించాడు. అతడు చేసిందట, అతడు ఏ ఆలోచన చెప్తే, ఏ పని చేసినా అంత సక్సెస్ అవుతుంది. ఒకరోజు ఫరో చూసి, ఈ బాలుడు వచ్చినప్పటి నుంచి కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది,
ఒక కారు కొంటే ఆ ఇల్లు బాగుపడిందంటే ఆ సెంటిమెంట్ కదా. ఒక ఏదైనా వస్తువు కొంటే ఆ ఇల్లు బాగుపడితే సాధారణంగా సర్వసాధారణంగా చూస్తారా లేదా? మొన్న రీసెంట్గా వార్తల్లో వచ్చింది, ఒక కార్ అట, ఆ వ్యాగనర్ కారు కొంటే ఆయన మస్తు డెవలప్ అయిపోయాడట. మస్తు డెవలప్ అయిపోతే దాన్ని అమ్మేయడానికి ఇష్టం అనిపించలేదట. అది అంటే చాలా ఓల్డ్ అయిపోయింది, నడవడానికి పని చేస్తలేదు, కానీ అది అమ్మేయడానికి ఇష్టం లేదట. దాన్ని బ్యాండ్ బడ్జెట్ బ్యాలన చేస్తూ దాన్ని సమాధి చేశాడు. చూసారా మీరు? చూడలేదా? మేళ తాళాల చేత బంధువులందరిని పిలుచుకొని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని దానివల్ల నాకు సక్సెస్ వచ్చింది కనుక దీన్ని నేను ప్రేమగా ఒక ఇంట్లో ఒకరు చనిపోతే ఎలాగైతే చేస్తారో క్రమం మర్యాద ప్రకారంగా అతడు కూడా బ్యాండ్ బజలు మోగిస్తూ గంతులు వేస్తూ దాన్ని తీసుకొని వెళ్ళి పెద్ద గొయ్యి తోవి దాంట్లో సమాధి చేశారు. సెంటిమెంట్ ఏమైనా చాలా సెంటిమెంట్లు ఉంటాయి ఈ లోకంలో మనకు. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నాం? ఫరో ఇంట్లో ఉన్నాం, యోసేపు దగ్గర. యోసేపుని బట్టి కూడా ఫరో ఇల్లు డెవలప్ అవుతుంటే ఆయనకు సెంటిమెంట్, అరే ఈ పిల్లోడు వచ్చినప్పటి నుంచి నేను బాగున్నాను, నా ఇల్లు బాగుంది, క్షేమంగా ఉందని అంత అధికారం అంతా, ఇల్లు అంతా తన భార్య తప్ప అంతా ఆయన కంట్రోల్లో పెట్టాడట. ఆయన కంట్రోల్లో. కానీ ఎక్కడుగా కదా ఎందుకు దావీదు వర్ధిల్లాడో ఉదయకాలం ఒక పాయింట్ చెప్పింది. ఆ పాయింట్ చెప్తారా పాస్టర్? దావీదు సుబుద్ధి గలవాడు. యోసేపు వర్ధిల్లడానికి కారణం ఏంటో తెలుసా? సుబుద్ధి గలవాడు. చెడ్డ బుద్ధి కాదు. చెడ్డ బుద్ధి కలిగినవాడు ఎన్నడూ వర్ధిల్లడు. ఎన్నడూ వర్ధిల్లుతాడా? అభివృద్ధి చెందుతాడా? చెడు నింపుకునేవాడు, కుళ్ళు నింపుకునేవాడు, ద్వేషం నింపుకునేవాడు, ఇతరులను చూసినప్పుడు అసహ్యించుకునేవాడు ఎప్పుడు వర్ధిల్లడు. అందుకే దావీదును చూసినప్పుడల్లా కోపం వస్తుంది సౌలుకు. దావీదేమో ప్రేమిస్తున్నాడు, దావీదేమో విడిచిపెడుతున్నాడు. సౌలుకేమో కోపం వస్తుంది, దౌలుకేమో దయ్యం పడుతుంది, సౌలుకేమో కదా. అంటే సౌలేమో అక్రమాలకు అలవాటు పడిపోయాడు, ప్రార్థన చేయడం మానేశాడు, బలి మానేశాడు. దినదినం ఏమైపోయాడు? నీరసించిపోయాడు. అలా కుటుంబం అంతా ఒక రోజు చూస్తే దావీదు ఒక రోజు వెతుకుతాడు, సౌలు కుటుంబీకుల్లో ఎవడైనా ఉన్నాడా నేను మేలు చేయాలని. ఉదయకాలం ఈ పాయింట్ కూడా వచ్చింది. దావీదు మేలు చేసేవాడు, కీడు చేసేవాడు కాదు. వృద్ధి చెందాలంటే మేలు చేయాలి. అందుకే ఒకరోజు దావీదు సౌలు కుటుంబీకులు వెతికితే కూడా దొరకనంతగా పతనమైపోయాడు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా నేను మేలు చేయాలని ఒక రోజున సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం మీరు చదివితీయొద్దు. అక్కడ సౌలు చచ్చిపోయినప్పుడు యోనాతాను తన ఫ్రెండ్ కూడా చనిపోయినప్పుడు దావీదు ఎలుగెత్తి ఒక ఆడ మనిషి ఏడిస్తే ఎట్లా ఏడుస్తాడో అట్లా ఏడ్చాడు. ఆయన సౌలు గురించి జోనాతాను గురించి ఏడిచి విలపిస్తాడు. ఆ తర్వాత కొంతకాలాలు చూస్తే సౌలు కుటుంబీకులు ఒక్కడు కూడా లేకుండా పోయాడు. ఒక్కడు వెతకంగా ఒక్కడు మెఫీబోషెత్ అనేవాడు దొరుకుతాడు. ఆడు ఎలా ఉన్నాడంటే కాళ్ళు ఇరిగిపోయి ఉంటాడు. నువ్వు వినాలా కదా? సైన్యం వెంటాడి పట్టుకొని వాళ్ళ కుమారులందరూ చంపుతున్నప్పుడు వాళ్ళ దాది అట వాని సంకనెత్తుకొని పరిగెడుతుంటే సంకలోంచి ఊడి కింద పడితే ఆయన కాలు ఇరిగిపోయి వాడు కుంటోడుగానే దాది సమక్షంలో పెంచబడుతున్న ఎక్కడో దూర ప్రాంతంలో. అప్పుడు దావీదు వెతికినప్పుడు ఒక కుంటివాడు మెఫీబోషెత్ అనే వాడు ఉన్నాడు. అంటే వాడిని పిలిపించండి. వాడిని పిలిపించి ఎక్కడో మారుమూల కనుమరుగైపోయిన స్థితిలో ఉన్న వాడిని పిలిపించి దావీదు సింహాసనము దగ్గర బల్లపీఠ దగ్గర ఆయన భోజనం దగ్గర వానికి ఎదురుగా కూర్చొని దావీదు అతడు భోజనం చేసేటట్టు ఏర్పాటు చేసినట్టు. కీడు చేసిన, దూషించిన, నష్టం చేసిన మేలు చేస్తేనే వర్ధిల్లుతాం. ఆమేన్. హల్లెలూయా. యోసేపు కూడా చూడండి, మేలు చేసేవాడు, ఆ ఇంటికి మేలు చేస్తున్నాడు, కానీ ఆయన మీద కీడు కదా. భార్య కన్నేసింది కదా, భార్య వలన అతనికి జైలు శిక్ష పడింది, జైల్లోకి వెళ్ళాడు, మళ్ళీ జైల్లో నుంచి విడుదల పొందాడు. తర్వాత తన ఆస్తి అంతా అప్పగించబడింది.
అన్నిట్లో నమ్మకంగా ఉన్నాడు. ఒక రోజున ఐగుప్తు సామ్రాజ్యానికి ఫరోగా మారాడు. ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు అనే మాట వృద్ధి చెందాడు కదా. వృద్ధి చెందాలి, డెవలప్ కావాలి, వృద్ధి చెందాలి కదా. సౌలులాగా పతనం కాకూడదు, సొదొమ గొమొర్రా లోతులాగా పతనం కాకూడదు. పోయిన వారం జ్ఞాపకం చేశాను. తర్వాత ఎవరు ఎలీషా సేవకుడు గెహజీ లాగా పతనం కాకూడదు. ఈ లోక ఆశల వైపు, ఈ లోకం వాటిని ఆశించి ప్రేమించి కదా వరదిల్లకుండా ఇక్కడే మనం స్థిరపడొద్దు. ఉదయకాలంలో పాస్టమ్ కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నప్పుడు నాకు కూడా ఆ విముక్తికి వస్తున్నాయి. ఒక వ్యక్తి 38 సంవత్సరాలు బెతస్తా కోనేరు దగ్గర ఉన్నాడు. గుర్తు చేసిందే మాట? చేసిందమ్మా? చేసిందా చేయలేదా? చెప్పండి అమ్మా, జర నోరు తెరిచి చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు కోనేరు దగ్గర పడి ఉన్నాడు వాడు. కనీసం సంవత్సరానికి ఒక ½ ఇంచు కదిలిన. ఎంత? సంవత్సరానికి ½ ఇంచు కలిగిన కోనేరు పక్కనే ఉన్నాడు. కోనేరు దేవదూత వచ్చి నీళ్ళను కదిలిస్తుంది. నీళ్ళను ఏం చేస్తుంది? వినాల. నీళ్ళను కదిలించినప్పుడు ఎవడు మొదట దుంకాల. ఎవడు మొదట దుంకుతాడో వాడికి స్వస్థత. 38 సంవత్సరాల నుంచి ఆనే ఉన్నాడు, దుంకటోళ్ళని చూస్తున్నాడు వీడు. కానీ వీడు మాత్రం ప్రయత్నం చేయడంలే. వీడు మాత్రం ప్రయత్నం చేయట్లే. కదిలిస్తున్నాడు దేవుడు మన హృదయాలను ప్రతి సండే, ప్రతి దినం. కానీ వాక్యానికి కదిలింపబడుతున్నామా? నీళ్ళు వాక్యానికి సాదృశ్యం అని పాఠం చెప్పుకుంటూ వచ్చింది ఉదయకాల సమయంలో. వాక్యము ద్వారా మన జీవితాలను కదిలిస్తాడు, ప్రేరేపిస్తాడు, స్పందింపజేస్తాడు. ఎందుకో తెలుసా? వృద్ధి చెందడానికి. అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, ఈ రోజున బావులు తవ్వడం మానేశారు, అంత బోర్లు వచ్చాయి కదా అవునా. ఇంకోటి, బోర్లు కూడా పాత నీళ్ళు అలాగే ఉంటాయి, అట్లే ఉంటాయి, అన్నీ నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళు తోడండి బయటికి, మీరు ఎంత తోడితే అంత వస్తూనే ఉంటాయి. తోడకుండా అలాగే ఉంటే అవే నీళ్ళు ఉంటాయి. మేము ఊర్లలో ఉన్నప్పుడు బావులు ఉండేవి కాదు, చిన్న గుంతలు, చెలిమ గుంతలు అంటారు. వాటిని తవ్వితే నీళ్ళు వస్తాయి. 3 రోజులు తవ్వితే నీళ్ళు వచ్చేస్తాయి. ఆ నీళ్ళన్నీ తవ్వినప్పుడు కలుషితం ఉంటాయి. వాటినన్నిటిని బయటకు కొట్టేస్తే, అన్నీ బయటకు కొట్టిన తర్వాత ఒక ½ అవర్ ఆగితే ఫిల్టర్ నీళ్ళు లాంటి నీళ్ళు వచ్చేస్తాయి బయటికి. ఆ నీళ్ళు తాగేవాళ్ళు. ప్రేమైన దేవుని బిడ్డ, చెప్పదలిసిన మాట ఏంటంటే, డెవలప్ కావాలి, వృద్ధి చెందాలంటే మనలో ఉన్న దుష్టత్వం, మనలో ఉన్న దుర్మార్గత, మనలో ఉన్న స్వార్థాన్ని బయటికి ఏం చేయాలా? సంవత్సరాలు గడిచినా అదే పెట్టుకుంటే, ఏళ్ళు గడిచిన పాత జీవితానికి అలవాటు పడిపోతే ఎక్కడ వృద్ధి చెందుతాం? ఎక్కడ డెవలప్ అవుతామమ్మా? పాపం అణిచేస్తుంది, మరుగుజ్జులుగా చేస్తుంది, ఎదగకుండా చేస్తుంది. ఉదయకాలంలో ఒక మాట చెప్పింది పాస్టమ్మ. చివరి మాట ఏంటో చెప్పండి. అందుకే వాక్యాన్ని బాగా థింక్ చేయాలా? థింక్ అంటే ఆలోచించాలా? ఇంకు చేయాలి. థింక్ చేయాలా? ఇంకు చేయాలి. నవీనన్నా ఏం చేయాలా? థింక్. వాక్యాన్ని ఏం చేయాలా? థింక్ చేయాలా, ఇంకు చేయాలి. అప్పుడు హృదయంలో నాటుకుపోతుంది. అందుకే హృదయం అనే పలక మీద రాసుకోవాలి. అతిక్రమములు కప్పుకొనక ఒప్పుకుంటే వరదిల్లుతాం. అంతేనా కదా? అతిక్రమములు కప్పుకోకూడదు. దోషాలు చేసి, పాపం చేసి, అపవిత్రం చేసి దావీదు వరదిల్లడానికి కారణం ఏంటో తెలుసా? ఎప్పటికప్పుడు పాపం లేకుండా చూసుకునేవాడు. పాపం కలిగిందా? మచ్చ కలిగిందా? ఏదైనా పొరపాటు జరిగిందా? 38వ కీర్తన మీ తర్వాత ఇప్పుడు ఈరోజు చదివిపోయినని చెప్పాను కదా. 38వ కీర్తన మొదట వచ్చిన అంటాడు, నీ కోపోద్రేకము చేత నన్ను గద్దించకు, నీ చెయ్యి నా మీద భారంగా ఉంది. ఎందుకో తెలుసా అని దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, తన పాపమును జ్ఞాపకం చేసుకుంటూ, నా పాపం వలనే
నా దోషం వలనే, నా మూర్ఖత వలనే నేను ఆరోగ్యం పాడైపోయింది, నాకు శ్రమ కలిగింది, నిట్టూర్పులు వచ్చాయి నాకు అని తన బలహీనతను జ్ఞాపకం చేసుకుంటే, అది జ్ఞాపకార్థమైన కీర్తన రాయబడి ఉంటుంది. 38వ కీర్తన జ్ఞాపకార్థమైన కీర్తన. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నా అంటే తన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎక్కడ పొరపాటు చేశానా, ఎక్కడ దేవుని కోపానికి గురైపోయానా, ఎక్కడ వరదిల్లకుండా నేను శ్రమ పడుతున్నాను, కృంగిపోతున్నానని ఏం చేస్తున్నాడు దావీదు జ్ఞాపకం తెచ్చుకొని, దేవా నీ కృప కొరకు కనిపెడుతున్నాను, నన్ను సిగ్గుపడనీయకు. వాక్యం అంటుంది అతిక్రమమును దాచిపెట్టువాడు వరదిల్లడు. వాటిని ఏం చేయాలి, ఒప్పుకొని విడిచిపడితే దేవుని కనికరం పొందుతాను. దావీదు ఎప్పటికప్పుడు, అందుకే ఇసోపుతో నా పాపం పోనట్లు కడుగు, తెల్లగా చెయ్యి, తర్వాత హిమము కంటే తెల్లగా చెయ్యి అంటాడు. నాలో శుద్ధ హృదయం ఉందేమో చూడు, పాపం నాలో ఉందేమో చూడు, నా అంతరంగాన్ని పరిశీలించు. ఎప్పుడైనా నీ ప్రార్థన చేసావా అమ్మా, సహోదరుడా? ఈ ప్రార్థన చేసావు ఎప్పుడైనా? నా అంతరంగాన్ని తెరిచిపెట్టాను ప్రభా, నా హృదయాన్ని తెరిచిపెట్టాను ప్రభా, నా అంతరంగాన్ని చూడు, నేను నాలో పాపం ఉందేమని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? దావీదు ప్రతి నిత్యము ఈ ప్రార్థన చేసేవాడు. నాలో పాపము లేకుండా చేయి, నా అంతరంగాన్ని పరిశీలించు, నన్ను పరిశోధించు, నాలో శుద్ధ హృదయం కలగజేయి, నీ సన్నిధిలో నిందారహితుడిగా నిష్కల్మషములుగా నేను నడుచుకున్నట్టు చేయి. ఇదే ఆయన ప్రార్థన. అందుకే దేవుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు, శాశ్వతమైన కృపను చూపించాడు, వర్ధిల్ల చేశాడు. ఈరోజు నీవు నేను వర్ధిల్లాలి. వర్ధిల్లుతున్నామా, కృషించిపోతున్నామా? యోసేపు వర్ధిల్లుతున్నాడు ఫరో ఇంట్లో, అంతకంతకు వర్ధిల్లుతున్నాడు. అబ్రహాం అంతకంతకు వర్ధిల్లాడు, మహావంశాలుగా చేయబడ్డాడు. ఆదాము ఆశీర్వదించి వర్ధిల్లబడ్డాడు, మహాజన సమూహాలు కదా, ప్రపంచాలు ఏర్పడ్డాయి. ప్రేమను దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు ఆశీర్వదించాడు. ఇక చెప్పుకుంటూ పోతే బైబిల్ చరిత్రలో చాలామంది ఉన్నారు. ఈరోజు మనం వరదిల్లుతున్నామా, దినదినము కృషించిపోతున్నామా? దినదినము కృషించిపోతున్నామా? దినదినము వేసారిపోతున్నామా? దినదినము దిగజారిపోతున్నామా? వెనకకు పోతున్నావా, ముందుకు పోతున్నావా? ఆత్మీయ స్థితిలో వెనకకి వెళ్తున్నారా, ముందుకు వెళ్తున్నారా? ఎంత ఆధ్యాత్మికతలో బలపడ్డారు ఈ సంవత్సరం, ఎంత చురుకైపోయారు, ఎంత భక్తి గలవారయ్యారు, ఎంత దేవుని విషయాల్లో ఆసక్తి గలవారయ్యారు, ఎంతమందిలో దేవుని వాక్యము కదిలించిందా? గుండెలు వాక్యానికి కదలడం లేదు, వాక్యానికి కరగడం లేదు, వాక్యానికి మెదనవడం లేదు. అందుకే రక్షణ పొందలేరు, అందుకే విశ్వాసం ఉంచలేకపోతున్నాం, అందుకే డెవలప్ కాలేకపోతున్నాం. వాక్యం అంటుంది అతిక్రమములు విడిచిపెట్టు, నీ ఇతరుల పట్ల మేలు చేసేవాడుగా ఉండు, దీనులుగా ఉండండి. వాక్యం చెప్తుంది ప్రేమైన దేవుని బిడ్డ సుబుద్ధి కలిగి ఉండాలి. ఏ బుద్ధి? సుబుద్ధి కలిగి ఉండాలి, మంచి బుద్ధి కలిగి. దానియేలు కూడా, మీరు దానియేలు చూడండి, దానియేలు బబులోను దేశానికి చెరకొనిపోబడి, ఈరోజు వ్యక్తుల గురించి మాత్రం చెప్తానన్నాను, మీరు వింటున్నారు కదా. షద్రకు మేషకు అబేద్నెగోల్ని వాళ్ళని అనేకులతో పాటు అక్కడ శగనగాండ్రు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, గారడి విద్య గల వారు ఉన్నారు, తత్వజ్ఞానం తెలిసిన వారు ఉన్నారు, రాజు సముఖంలో జ్ఞానం కలిగిన వారందరూ అక్కడ ఉన్నారు. వారితో పాటు షద్రకు మేషకు అబేద్నెగోళ్ళు కూడా 4 ఉన్నారు అక్కడ. కానీ మిగతా వారందరికంటే అగ్రస్థానం ఎవరిది? షద్రకు మేషకు అబేద్నెగోలు. దానియేలే ముఖ్యుడు. దానియేలే ఆ రాజ సంస్థానములో ప్రధానిగా ఉన్నాడు. దస్తావేజుల మీద వీరిని ఉంచారు. ఎవరిని? షద్రకు మేషకు అబేద్నెగోలను. అంటే ఆ రాజ్యం గురించి సమాచారం తెలవాలంటే మొదట ప్రధాని, తర్వాత ఆ కింద ఉన్నవారు, తర్వాత సబార్డినేట్, కింద ఉన్న క్యాబినెట్. కింద ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత గారడి విద్య వచ్చినా, ఎంత మాంత్రిక విద్య తెలిసినా వీళ్ళ కిందే. దేవుడు వారిని ఒక బానిసలుగా బబులోను దేశానికి చెరపట్టుకు తీసుకుపోయారు, బానిస బతుకులు చేయడానికి, వెట్టి చాకిరి పనులు చేయడానికి. కానీ ఆ దేశంలో వారు ముఖ్యులు,
ఆ దేశంలో వారు వర్ధిల్లుతున్నవారు, ఆ దేశంలో ప్రాముఖ్యమైన స్థానం కలిగిన వారు. ఇంకో మాట చెప్పనా, ఏదైనా సమస్య వచ్చిందంటే, ఏదైనా కలగడ్డదంటే, ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే రాజుకు చెయ్యి ఆడదు. దానియేలును పిలవాలి. పిలవండి దానియేలు. ప్రతి రాజు లిస్టులో మీరు చూడండి, దానియేలు వచ్చి నిలబడతాడు కదా. నెబుకద్నెజరు కలబడ్డప్పుడు చెప్పాడు, మరొక రాజు కలబడ్డప్పుడు చెప్పాడు, మరొక రాజు ఎదుట ఒక అరచేయి వచ్చి గోడ మీద మేనేమైన టెకెల్ ఉపార్జన రాస్తే ఆ రాత చదవడానికి ఏ తత్వజ్ఞానికి తెలవలే, ఏ మాంత్రికునికి తెలవలే, ఏ శాస్త్రజ్ఞునికి తెలవలే. దానియేలును పిలిపించమని సమాచారం చెప్పినప్పుడు మీ తండ్రి కాలంలో కూడా ఈ సమాచారం చెప్పిన వాడు ఆయన్ని కనుక దానియేలును పిలిపించినాడు. దానియేలు పిలిపిస్తే ఆ వాక్యం చదువుతున్నాడు, మెనే టెకెల్ ఉపాసిస్. చెప్పాడు, నీ ప్రభుత్వ విషయంలో దేవుడు లెక్క చూసి ముగించాడు. దెబ్బకి బెల్షస్సర్ కాళ్ళు స్ప్రింగులు ఎగిరిపోయాయి. దానియేలు అంతకంతకు వరదిల్లేవాడు, బహుప్రియుడు. దానియేలు ఎలాంటి వాడు? బహుప్రియుడు. దావీదు ఎలాంటి వాడు? హృదయానుసారుడు. వరదిల్లాలి. మా వినాలా? వరదిల్లాలి. ఈరోజు వరదిల్లుతున్నారా? కదులుతున్నారా? 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నాడు? స్వస్థత పొందేవాళ్ళు చప్పట్లు కొడుతున్నాడు. రక్షణ పొందేవాళ్ళు చప్పట్లు కొడుతున్నాడు. వీడు రక్షణ పొందట్లేదు. స్వస్థత నీళ్ళ దుంకి కుష్ఠరోగం పోటుకున్నాం చూసి వీడు సంబరపడుతున్నాడు. కానీ వీడు మాత్రం లేవలేడు, నడవలేడు, కదలలేడు. వీడు 38 సంవత్సరాల కోనేటి దగ్గరనే ఉన్నాడు. కోనేటి దగ్గర ఉంటే పని కాదు, కుదరదు. కోనేటిలో పడిన వాళ్ళని చూసి సంబరపడితే సరిపోదు కదా. క్రిస్మస్లు పోతాయి, కొత్త సంవత్సరాలు పోతాయి, అన్నీ పోతాయి. నువ్వు కదలాలి. వాక్యానికి ఏం కావాలి? కదలాలి. కదిలితే దేవుడు నేను వర్ధిల్ల చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దేవుడు ప్రసాదించిన గాక. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం. అందరూ కూడా వర్ధిల్లాలి. దావీదు వలె, యోసేపు వలె, అబ్రాహాము వలె, దానియేలు వలె మనం వర్ధిల్లాలి. ఉండొద్దు. మొర్దెకై వలె వర్ధిల్లాలి. మొర్దెకై రాజు సంస్థానంలో గుమస్తా, పనివాడు. కానీ రాజు ఎక్కి గుర్రం ఎక్కాడు. ఎంత వరదిల్లాడు. ఏమా మీరు వరదిల్లుతున్నారా? మీకు ఇచ్చిన బాధ్యత, మీకు ఇచ్చిన పని, మీకు ఇచ్చిన విశ్వాసం, మీకు ఇచ్చిన దేవుని సన్నిధిలో బ్రతికే కృపను ఏం చేస్తున్నారు? వాక్యానికి కదులుతున్నారా? వాక్యం మీలో పని చేస్తుందా? కఠినాత్ములైపోతున్నారా? స్వస్థత పొందకుండా, మేలు పొందకుండా, వృద్ధి చెందకుండా, డెవలప్ కాకుండా అక్కడే ఎంతకాలం పడి ఉంటావు? అప్పటికే 38 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా లేస్తలేడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇక సంవత్సరం, వచ్చే సంవత్సరం, రేపు సంవత్సరం, వచ్చే సంవత్సరం, పోయి రేపు కాదు ఎల్లుండి, ఇలా నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నీ జీవితంలో గడవట్లేదన్నా సహోదరి, కదులుతున్నావా? వాక్యానికి స్పందిస్తున్నావా? అందిస్తున్నావా? కదలకుండా అలా ఉంటే ఏమి ప్రయోజనం? నీ వాక్యం నీలో ఎన్ని మాటలు చెప్పి, నిన్న బుద్ధి మాటలు, గద్దింపు మాటలు, హెచ్చరిక మాటలు, మనము మేలుకోవడానికే, వృద్ధి చెందడానికే. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు. దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని బిడ్డలారా, మరణం దగ్గర పడుతుంది వాడికి కదా. అప్పుడు యేసయ్య వచ్చి నీకు బాగుపడాలని ఉందా? దేవుని ఈ రోజు వరకు కూడా దేవుడు కనపడుతుంది. నీకు బాగుపడాలనుందా? వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు వృద్ధి చెందాలనుందా? రక్షించబడాలనుందా? లేక ఇలా కాలక్షేపం చేసుకుంటూనే పోవాలనుందా? ఏది నీ బ్రతుకు? శాపగ్రస్తమా, ఆశీర్వాదమా? ఏది నీ జీవితం? వర్ధిల్లుతుందా, కుంటుపడిపోతుందా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. చేరి వచ్చే బిడ్డలందరూ కూడా దీవించండి, బలపరచండి. మాతో మాటను బట్టి ఇస్తుంది. నీ మందిరములో మేము వర్ధిల్లాలి తండ్రి. నీకు ఇస్తుంది. నీ మందిరమును ప్రేమించేవారు వర్ధిల్లుతాం.
నీవు యథార్థవంతులు నీతిమంతులను వర్ధిల్ల ఎందు నమ్మకం ఉంచు వారిని ఆశ్రయించు వారిని వర్ధిల్ల చేసే దేవుడు అయిన భక్తుల జీవితాలు మా ముందు పెట్టావు. దావీదును తండ్రి సౌలు కంటే కూడా వర్ధిల్ల చేశావు. సౌలు 1000 కొలది అయితే దావీదు 10,000 కొలది అనే స్తుతులు పాడినట్టుగా మేము చూస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రం. అబ్రహామును ఆదామును ప్రభువా నీకు స్తోత్రం. దానియేలును తండ్రి ఎందరిలో భక్తులను మా ముందు ఉంచావు. అయినా మేము కూడా నీ మందిరం నాటబడిన వారమై వర్ధిల్లినట్లుగా సహాయించాయి. కోపం, అవిధేయత, బలహీనత మాలో ఉండకుండా చేయి. గర్వం, అహంకారం తీసేయి. నాయనా నీ సన్నిధిని విడిచిపెట్టకుండా మేము వెదికే వారముగా ఉన్నట్లు కృప చూపించు. చేరిన కుటుంబాలన్నింటినీ దీవించండి. చేతులైతే దీవిస్తున్నాం, ఆశీర్వదించమని ఎంతవరకు నేను సన్నిధి ఇచ్చినందుకు ఈ కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి నా దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి కాపుదల భద్రత కూడా మనందరికి సకల పరిశుద్ధులకు ప్రభుత్వ పర్యంతరం సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరూ చేతులెత్తి పాడబడి ముంచుకుందాం. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు నగములు నామే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ వందనాలు. ఆరాధన ముగించబడింది. ఎవరికైనా ప్రార్థన అవసరం కోరితే, బలహీనతలో ఉంటే ముందుకు వచ్చి నిలబడండి. అందరి కొరకు ఒకసారి ప్రార్థన చేస్తాను.